హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రైడర్ ప్రవీణ్. ఇవాళ మనం రిపబ్లిక్ డే రైడ్కి వచ్చేసి మల్షేస్ ఘాట్ అనే లొకేషన్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ముంబై నుంచి 120 కిలోమీటర్స్ వన్ సైడ్ రైడ్. అప్పుడు మనకి 240 టు 250 కిలోమీటర్స్ ఏదైతే ఉంటుందో రైడ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం నాసిక్ వెళ్ళే హైవే మీద ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఖరేగావ్ బ్రిడ్జ్, థానే నుంచి నాసిక్ వెళ్ళే హైవే ఇదనమాట. చూస్తున్నారు కదా మా ఎదురుగా, ఇది వచ్చేసి ఒక రైడర్ గ్రూప్. అంటే మేము కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నాం. అంటే గ్రూప్ వెళ్తుందని తెలిసింది మాకు కూడా, రైడర్స్ గ్రూప్ రిపబ్లిక్ రైడ్కి. వాళ్ళతో ఫాలో అవుతూ వెళ్తున్నాం. చాలా పెద్ద గ్రూప్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 బైక్ రైడర్స్ ఉన్నారు. ఒక చిన్న చిన్న గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి వాళ్ళు వెయిట్ చేసుకుంటూ రైడ్ కంప్లీట్ చేస్తున్నారు అనమాట. చూస్తున్నాం కదా, రైట్ సైడ్ సన్ రైజ్. వచ్చేసి మళ్ళీ మాన్పల్లి బ్రిడ్జ్ అనమాట. అంటే ఇది వచ్చి కళ్యాణ్ పాట అంటారు. ఆ బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. మార్నింగ్ అయితే చాలా బాగుంది, వెదర్ కూడా చాలా బాగా కలిసి వచ్చింది మనకి. క్లైమేట్ చాలా నచ్చింది, రైడ్ బాగుంటుంది. వచ్చి మన కో రైడర్ ఆదిత్య RS 200 మీద వస్తున్నాడు. అండ్ మనం వచ్చేసి యాజ్ యూజువల్ బజాజ్ డిస్కవర్ 125cc బైక్ మీద, అండ్ తను వచ్చేసి పల్సర్ RS 200 బైక్ మీద వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం కళ్యాణ్ పాట క్రాస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే ఉందో కళ్యాణ్ పాట అంటే కళ్యాణ్ రోడ్ అనుకోవచ్చు మనకు, లేదా కళ్యాణ్ జంక్షన్ అనుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం మనం కళ్యాణ్ జంక్షన్. అండ్ జంక్షన్ అంటే ఆ రోడ్ జంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఇప్పుడు రైట్ సైడ్ మనకు బిల్డింగ్ కనపడుతుంది కదా, బిల్డింగ్స్ వచ్చేసి టాటా అమంత్రా టౌన్షిప్. ఇది యాక్చువల్గా ల్యాండ్ మార్క్. అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం రైడర్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ల్యాండ్ మార్క్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకోవాలి. ఈ లొకేషన్ వచ్చేసి మల్షేస్ ఘాట్కి రైట్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా జెండా ఎంత బాగా ఎగురుతుందో, అంటే బైక్ రైడ్ మీద. ఇప్పుడు వచ్చేసి మనం కళ్యాణ్ లోపలికి వచ్చేసాము. ఇది కోన్గావ్ అనే లొకేషను, కళ్యాణ్కి ముందు వస్తుంది. ఈ రోడ్ ఆల్మోస్ట్ నేను దగ్గర ఒక 4 to 5 years నుంచి చూస్తున్నా. ఈ రోడ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది, ఎప్పుడు పూర్తి అవ్వదు, ఎప్పుడు ఏదో డ్యామేజ్ ఉంటుంది. లేదంటే ఒక 1 kilometer 2 kilometers రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత మిగతా రోడ్ ఏదైతే ఉంటుందో డ్యామేజ్ అయ్యి కనపడుతుంది అనమాట. నాకు 5 years నుంచి చూస్తున్నా దాన్ని, రోడ్ని తయారు చేస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు మనం కోన్గావ్లో ఉన్నాం, కళ్యాణ్ సిటీకి ముందు. ఇప్పుడు ఏదో మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే కళ్యాణ్ సిటీలోకి ఎంటర్ అయినట్టు. మార్నింగ్ అవుట్ ట్రాఫిక్ లేదు, లేదంటే ఈ లొకేషన్కి వచ్చినప్పుడు అయితే ట్రాఫిక్ ఒక బీభత్సంగా ఉంటుంది. సన్ రైజ్ ఎంత బాగా కనబడుతుంది కదా. ఇది వచ్చేసి కళ్యాణ్ బ్రిడ్జ్. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మనం కళ్యాణ్ సిటీలో ఎంటర్ అవుతాం అనమాట. దీనికి ముందు వరకు ఏదైతే ఉంటుందో థానే సిటీలో కౌంట్ అవుతుంది, అండ్ ఈ బ్రిడ్జ్ తర్వాత కళ్యాణ్ సిటీలో కౌంట్ అవుతుంది. అండ్ సన్ రైజ్ కూడా చాలా బాగా వ్యూ కనపడుతుంది మనకి. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా ఈ కళ్యాణ్ సిటీ వెళ్ళడానికి బ్రిడ్జ్ ఏదైతే ఉందో సింగిల్ బ్రిడ్జ్, ఇది ఎప్పుడో కట్టింది. అండ్ దీనికి కంపెనీగా, అంటే దీనికి సమానంగా ఇంకో బ్రిడ్జ్ కడుతున్నారు పక్కకి. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, గ్రీన్ షీట్స్ కనపడుతున్నాయి మనకి. అవతల పక్కన ఇంకో బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ నేను కాదన్నా ఒక 4 to 4 years నుంచి చూస్తున్నాను నేను. ఆ బ్రిడ్జ్ కూడా ఎప్పుడూ కంప్లీట్ అవ్వట్లేదు, 4 years నుంచి కడుతున్నారు. అండ్ డిస్టెన్స్ వచ్చేసి మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1.5 kilometer ఉంటుంది అంతే ఈ బ్రిడ్జ్ డిస్టెన్స్. 4-5 years నుంచి ఆల్మోస్ట్ అది కూడా కడుతూనే ఉన్నారు, ఇప్పుడు వరకు కంప్లీట్ అవ్వలేదు. సగం కూడా కంప్లీట్ అవ్వలేదు. అటు నుంచి సగం, అటు నుంచి ఒక 100-200 meters, అండ్ యువతల పక్క నుంచి 200 meters కంప్లీట్ అయ్యి ఉంటుంది ఇప్పటికి. ఈ సిటీలో ఎంటర్ అయిపోయాం, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి సెంచురియన్ రయాన్ కంపెనీ. అండ్ యాక్చువల్గా చాలా ఫేమస్ ఈ కళ్యాణ్ అండ్ షహాడ్ లొకేషన్ అని ఉంటుంది అన్నమాట. ఈ లొకేషన్లో బాగా ఫేమస్. ఇది మినీ దుబాయ్ కూడా అంటారు ఈ లొకేషన్ని. మినీ దుబాయ్ ఎందుకంటారంటే చాలామంది లేబర్స్, వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే దుబాయ్లో ఎలా వర్క్ చేస్తారో అలాగే లోపల కూడా వర్క్ చేస్తారు. దాని గురించి లోపల ఏదైతే సిటీ లాగా ఉంది కన్స్ట్రక్ట్ చేశారో దాని గురించి దీన్ని మినీ దుబాయ్ అంటారు అనమాట. మనం ఆల్మోస్ట్ సిటీ అయితే క్రాస్ చేసి వచ్చేసాం. వచ్చేసి అంతా విలేజ్ అండ్ ఫారెస్ట్ ఏరియా.
మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వస్తాయి. ఇక్కడ నుంచి మనకి మాల్షేజ్ ఘాట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఏరియా ఉంటుందో మొత్తం కవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూస్తున్నా కదా మంచి ఎంత అయితే ఉందో మార్నింగ్ టైంలో. అంటే ఇప్పుడు వచ్చేసి నాకు టైం 8 అవుతుంది, కానీ మంచు మాత్రం కనపడుతుందండి. ఎదురుగా సన్ రైజ్ అవుతున్నట్టు కనపడుతుంది. చూస్తున్నారు కదా మీరు. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, బాగుంది. రైడ్ ఎంజాయ్ చేస్తున్నాం. వ్యూస్ ఎంజాయ్ చేయండి మీరు ఈ లోపల. బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రివర్ ఉల్లాస్ అంటారు దీన్ని. అంటే ఉల్లాస్ నది అనమాట. సన్ రైజ్ కూడా చాలా బాగా కనబడని చూసారు కదా మీరు. అండ్ ఇక్కడ ఇంకా చల్లగా ఉంది, అంటే వాటర్ ఉండడం వల్ల ఇంకా చల్లగా అనిపిస్తుంది. అండ్ మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మురబాడ దగ్గరికి వచ్చేసాం. అంటే మురబాడ అనేది ఒక చిన్న సిటీ, మాల్షేజ్కి అండ్ కళ్ళకి మధ్యలో ఒక చిన్న సిటీ అనమాట. అంటే ఇక్కడ మేము మేజర్గా అనుకునేది ఇక్కడ బ్రేక్ తీసుకుందాం అనుకుని ఇక్కడ బ్రేక్ తీసుకుంటాం. ఇక్కడ మురబాడ బస్ స్టాప్ దగ్గర అక్కడ ఏమైనా స్నాక్స్ కానీ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి తీసుకుని రైడ్ కంటిన్యూ చేస్తాం అనమాట. ఈ బస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ లోకల్ ఆర్టీసీ బస్ అనమాట. మనకి లోకల్ ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్సులు ఎలా ఉంటాయో ఇక్కడ ఎంఎస్ఆర్టీసీ బస్ అనమాట. ఇది ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఇక్కడే మోస్ట్లీ లోకల్స్ ఎవరైతే విలేజెస్ ఉంటారో దీంట్లో ట్రావెల్ చేస్తారు. మనమైతే అసలు ట్రావెల్ చేయలేం, అంత కష్టంగా అనిపిస్తుంది మనకి. ఇంకా మనం మురబాటు రీచ్ అవ్వలేదు, కాకపోతే అంతా ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఒక హైవే అనమాట. మీకు ఈ లొకేషన్ చూసి గుర్తొచ్చి ఉంటుంది, జనతా గారి సినిమా లొకేషన్ ఏదైతే ఉందో మాల్షేజ్ ఘాట్ ఆ ఏరియాలోనే తీశారనమాట. ఆ సాంగ్ ఉంటుంది కదా, జీన్స్ ప్యాంట్ రోస్లు సాంగ్. అండ్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మాల్షేజ్ ఘాట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక రఫ్గా మేబీ ఒక ½ అవర్ పట్టచ్చు మనకి మాల్షేజ్ ఘాట్ లొకేషన్ పైకి వెళ్ళడానికి, అంటే వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్ళడానికి. మొత్తం కొండలు కనపడుతున్నాయి కదా, వ్యూ అదిరిపోయింది. ఈ రైడ్కి ఎవరు వచ్చారో చాలామంది బైకర్స్, కొంతమంది హాల్ట్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో. రైడర్స్ కనపడుతున్నారు కదా మీకు, వీళ్ళందరూ మాతో పాటు మార్నింగ్ స్టార్ట్ అయ్యారు ముంబై నుంచి. దగ్గర నాకు తెలిసి మార్నింగ్ టైంలో అయితే ఒక 100 బైక్ రైడర్స్ ఏదైతే ఉన్నారో స్టార్ట్ అయ్యారు రైడ్కి, రిపబ్లిక్ రైడ్కి. ఇదే సేమ్ లొకేషన్స్కి. ఆల్మోస్ట్ మనం ఫస్ట్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో మాల్షేజ్ ఘాట్ అక్కడికి వచ్చేసాం. చూస్తున్నాం కదా ఎదురుగా కనపడుతుంది ఆర్చ్ లాగా, అదొక వ్యూ పాయింట్ అనమాట మాల్షేజ్ ఘాట్లో. ఇక్కడ ఆగుదాం అనుకున్నాం, తను శివ నా కో రైడర్, తనది కూడా RS 200.
డిస్కస్ చేసుకోండి యాక్చువల్గా. అంటే ఇక్కడ ఆగుదామా లేదంటే ఫస్ట్ లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెనక్కి వచ్చేటప్పుడు ఈ వ్యూ పాయింట్స్ ఏవైతున్నాయో చూసుకుందామని. ఎందుకంటే ఇక్కడికి చాలాసార్లు వచ్చాం, కాకపోతే ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఆ లేక్ వ్యూ పాయింట్ అక్కడికి మేము మిస్ అయ్యాం. అంటే తెలీదు వెళ్ళాలని చెప్పేసి, ఎదర ఉంది పాయింట్ అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఈసారి అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ వ్యూ పాయింట్స్ అన్నీ ఆర్డర్ చేసుకుంటా వద్దామని చెప్పేసి. మాల్షేజ్ ఘాట్ లొకేషన్కి వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది. అంటే మంచి వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ ఒక లొకేషన్ ఉంది, అంటే న్యాచురల్ కార్ వాష్ అండ్ బైక్ వాష్ లొకేషన్ అంటారనమాట. అంటే వర్షం ఎలా పడుతుందంటే అక్కడ మనం బండి పార్క్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది ఆ లొకేషన్. వర్షాకాలం వస్తే ఫుల్ గ్రీనరీ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్, అంటే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ. దగ్గర చాలా లెక్క వేసుకున్న మనకి కనపడేంత దూరంలో ఒక 60-70 వాటర్ ఫాల్స్ ఉంటాయి ఈ లొకేషన్స్లో. వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది వ్యూ. నేను 2-3 టైమ్స్ వచ్చాను ఈ లొకేషన్స్కి. వర్షాకాలం అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వర్షాకాలం అయితే ఈ రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకు కార్న్ ఉంటుంది కదా, మొక్కజొన్న పొత్తులు అవన్నీ కాలుస్తూ ఉంటారు, అమ్ముతారనమాట. అంటే వడాపావ్, వేడివేడిగా వడాపావ్ ఆ వర్షంలో తడుచుకుంటూ తింటే ఆనందం వేరు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు వచ్చేది ఏది ఉందో ఆ సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ కూడా మేము ఆగాలనుకుంటలేదు, కంటిన్యూగా వెళ్ళి లాస్ట్ వ్యూ పాయింట్ అయితే ఉంటుందో లేక్ వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వస్తుండగా ఈ లొకేషన్స్ అన్ని కవర్ చేసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇది వచ్చేసి ఒక టనల్, చిన్న టనల్, అంటే కొండని కట్ చేసి అలాగా రోడ్ వేసారనమాట అంతే. ఇది సెకండ్ వ్యూ పాయింట్ మీకు చెప్పాను కదా, ఇదే లెఫ్ట్ సైడ్లో ఫొటోస్ బాగా క్లిక్ చేసుకోవచ్చు. వర్షాకాలం అంతా హైలైట్ ఉంటుంది వ్యూ. దగ్గర ఈ వ్యూ పాయింట్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఇంకా ఎదరికి వెళ్ళాలి మేము, అంటే లేక్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. అండ్ టూరిజం స్పాట్ ఉంది ఒకటి, స్టే చేయాలనుకుంటే వర్షాకాలం స్టే చేయొచ్చు, బాగుంటుంది వ్యూ పాయింట్. హిల్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఫైనల్గా అయితే లేక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. పింపల్గావ్ డ్యామ్ అంటారు అనమాట ఈ లొకేషన్ని. పింపల్గావ్ విలేజ్ పేరు వచ్చేసి చూస్తున్నారు కదా, అంటే కొండలు అలాగా ఆ లేక్ వ్యూ అదిరిపోయింది లొకేషన్ అయితే. ఇక్కడికి మేము వచ్చాం కానీ ఇక్కడ ఉంది లొకేషన్ అని చెప్పేసి తెలియదు మాకు. అక్కడ ఇందాక చూపించిన వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. వర్షాకాలం వస్తే రెండు సైడ్లు ఫుల్గా వాటర్ ఉండి మధ్యలో రోడ్ వేసినట్టు ఉంటుంది అనమాట, అంత బాగుంటుందంట. అంటే విన్నాను, చూడలేదు. ఇది ఫస్ట్ టైం రావడం ఈ లొకేషన్కి అయితే పింపుల్గా. పెట్టేసి డిస్కషన్ పెట్టుకున్నా, అంటే ఫొటోస్ తీసుకుందాం ఎదరికి వెళ్దాం అని చెప్పేసి. ఎదరికి వెళ్తే బెస్ట్ అని చెప్పేసి అనిపించింది. అంటే కొన్ని ఎదరికి వెళ్ళిపోయి వ్యూ పాయింట్స్కి తర్వాత పిక్స్ తీసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుని కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి రైడ్ బ్యాక్ టు ముంబై వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. దాని గురించి ఎదరికి వెళ్ళిపోతున్న వ్యూ పాయింట్ అందరం చూడాలి ఎక్కడ వరకు ఉంటుందో. అంటే మెయిన్ రోడ్ నుంచి నాకు తెలిసి ఒక రఫ్గా లోపల 2 కిలోమీటర్స్ వస్తే మనం వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దానికంటే ఎక్కువ ఉండదు మోస్ట్లీ. ఆ కొండలు కూడా చాలా దగ్గరలోనే కనపడుతున్నాయి మనకి. మీరు వ్యూ అయితే ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది.
ఫైనల్గా అయితే వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఇప్పుడు కిందకి బళ్ళు దింపి కొన్ని ఫొటోస్ తీసుకుందని చెప్పేసి కిందకి వచ్చామన్నమాట లేక్ వ్యూ పాయింట్కి. లేక్ చూసానికి ఎంత పొడుగ్గా కనబడుతుందో. వర్షాకాలం అయితే ఫుల్గా వాటర్ ఉంటుంది, బాగుంటుంది చల్లగా. కొంచెం ఎండ అయితే వచ్చేసింది, ఆల్మోస్ట్ 11 అయిపోతుంది టైం. బైకర్స్ మాతో పాటు వచ్చిన వాళ్ళు, అంటే మేము ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు, మాతో వచ్చిన వాళ్ళు వీళ్ళే. ఇంకా బైకర్స్ చాలామంది వెనుకున్నారు, వస్తున్నారు వాళ్ళు కూడా. మా బళ్ళు మేమైతే వచ్చాం. వీళ్ళే మిగతా బైకర్స్ మాతో పాటు మేము ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు. ఫైనల్గా అయితే అందరూ ఒక చోటుకు రీచ్ అయ్యాం. చూసాను కదా నాతో పాటు వచ్చిన గ్యాంగ్. ఫైనల్గా అయితే రైడ్ అయితే కంప్లీట్ అయింది. చూస్తున్నా కదా బళ్ళు పార్క్ చేసి ఇలా వీడియో తీసుకుంటాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అండ్ రైడ్ కూడా. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు రైడర్ ప్రవీణ్. బాయ్.